తిరుమల లడ్డూ వివాదంపై మంచు విష్ణు సంచలన కామెంట్ చేశారు. లడ్డూ వివాదం చాలా సున్నితమైన అంశమని చెప్పారు. లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పష్టంగా మాట్లాడారని గుర్తు చేశారు. తాను తిరుపతి వాడినే అని ఎవరికీ కమ్యూనిటీ ఫీల్ లేదన్నారు. అటు జానీ మాస్టర్ ఇష్యూ కూడా ఫిల్మ్ ఛాంబర్ చూసుకుంటుందని స్పష్టం చేశారు మంచు విష్ణు. తిరుమల లడ్డూ వివాదంపై మంచు విష్ణుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. మా అసోసియేషన్ కలిసి ఒక ఈవెంట్ కూడా గ్రాండ్ గా చేయడం జరిగింది. మా సభ్యులకు దాదాపు 400 మందికి హెల్త్ స్కీమ్ మొత్తం కూడా చేయడం జరిగింది. ప్రతి 6 నెలలకు చేస్తున్నారు. మాకు ప్రస్తుతం మనకి మా ప్రెసిడెంట్ ఏంటంటే మంచు విష్ణు గారు ఉన్నారు. నిజంగా సార్, మీ హయాంలో ఆర్టిస్టులకి సంబంధించి చాలా గ్రేట్ గా చేస్తున్నారు. ప్రతి 6 నెలలకి హెల్త్ చెకప్ చేయిస్తున్నారు కదా. సో ఇది ఎలా ఉంది? వాళ్ళ నుంచి మీ మెంబర్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మమ్మల్ని అందరినీ ఒక పని పైన మమ్మల్ని ఎన్నుకున్నారు. సో మేము సేవ చేయాలి, వీళ్ళందరికీ జవాబుదారులు మేము. సో ఈ మాదల్ రవి గారు, శివబాలాజీ గారు నాకన్నా ఎక్కువ వాళ్ళే కష్టపడి వాళ్ళే ఈ హెల్త్ క్యాంపులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ఫస్ట్ థ్యాంక్స్ వాళ్ళకి చెప్పాలి. సో మెంబర్స్ అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే కలెక్టివ్గా ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయడం వల్లే ఈ క్యాంప్ జరుగుతుంది. అండ్ జీవీకే హెల్త్ హబ్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్. అలాగే దీనికి ముందు డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఈ టెస్టులను చేయాలంటే బయట అయితే కొన్ని వేలకు అవుతుంటాయి, అలాంటిది కొన్ని వేలకు మీరు సేవ్ చేస్తున్నట్టే ఉంది కదా. ఈ రోజు జరిగిన హెల్త్ క్యాంప్ వరకు జరిగినప్పుడు ఒక 30,000 దాకా ఖర్చు అవుతుంది. ఇది మేమందరం మాట్లాడి రవి గారు వీళ్ళందరూ దగ్గరుండి వీళ్ళతో ఈ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు చాలా దగ్గరుండి ఫ్రీగా చేయిస్తున్నారు. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మొత్తం మా ఆశలకు సంబంధించి చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తున్నారు, పెద్దవాళ్ళు కొంతమంది రాలేని పరిస్థితులు. అంటే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సో వచ్చే వాళ్ళు వస్తున్నారు ప్రతి ఒక్కరికి. మేజర్గా ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి చేయించుకుంటున్నారు. అండ్ వీఆర్ హ్యాపీ విత్ దాట్. ప్రస్తుతం ఇది మీకు తెలుసు, మీ దగ్గరికి చాలా సమస్యలు వస్తుంటాయి, అయినా కూడా మీరు వాటిని సాల్వ్ చేస్తున్నారు. కొన్ని బయటికి వస్తున్న పరిస్థితి ఉండదు. ఈ లడ్డు వివాదం పైన మీకు ప్రకాష్ రాజు గారు మాట్లాడటం, ఇది కొంత వివాదం అయిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ అవ్వమంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ గా యాక్టర్స్ అందరి తరపున నేను ఓపెన్ అయ్యి నేను మాట్లాడాను. దానికి పైన మిగతా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. దీని గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాను. వాళ్ళ ప్రెసిడెంట్గా నేను మాట్లాడాను, దాంతో అయిపోయింది, అంతే, అక్కడికి అయిపోయింది. మా అసోసియేషన్కి మీకు ఇప్పుడు ప్రస్తుతం ఇది జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినట్టు ఉంది మీ దగ్గరికి. దీన్ని ఏ విధంగా చూస్తుంది? మా దగ్గరికి రాలేదు, అది ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళింది, డాన్సర్ అసోసియేషన్కి వెళ్ళింది. మా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడతాం. బట్ దిస్ ఇస్ సబ్జుడిస్ కోర్ట్, అది నా కోర్టులో ఉంది. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. తప్పు చేసుంటే కోర్టే నిర్ణయిస్తుంది, తప్పు జరుగుంటే 100% కోర్టు నిర్ణయించిన శిక్ష ఆయనకు పడుతుంది. దాని గురించి నేను మా మూవీ ఆర్టిస్ట్కి, డాన్సింగ్ అసోసియేషన్కి వాళ్ళ రూల్స్ వాళ్ళవి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు తీసుకున్న చర్యలు వాళ్ళు తీసుకున్నారు. ఐ అప్రిషియేట్ ఫర్ దెమ్. అండ్ తప్పు చేస్తే మాత్రం ఎవరిని ఎక్స్క్యూజ్ చేయడానికి మాత్రం వీల్లేదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటారా, ఇటు ఈ మా ప్రకాష్ రాజ్ కామెంట్స్కి సపోర్ట్గా ఉంటారా? ఎలా ఉంటారు మీరైతే? దట్స్ అ వెరీ సిల్లీ క్వశ్చన్. ఐ డోంట్ think I need to answer that. And of course in దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఆయన విమర్శించినప్పుడు నేను అది తప్పు అని చెప్పాను. అది ఎవరికి సపోర్ట్ చేసినట్టు మీకే అర్థం అవ్వాలి. అంటే అన్య మతస్థులు ఎవరన్నా వస్తే అక్కడ టీటీడీ పైన అక్కడ కంపల్సరీగా డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు. ఆయన దాని మీదే ఉన్నారు. మొన్న ప్రాయచితంగా సంబంధించి కూడా ఆయన గుడిని కూడా శుభ్రం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది బాగానే మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ అవుతున్న పరిస్థితిలో ఉంది. దానిపైన నేనేం చెప్పడానికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను దాని గురించి కామెంట్ చేయాల్సిన టైము సందర్భం ఇది కాదు. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ కామెంట్ ఆన్ దట్. నాన్నగారు అయితే చాలా బాగా స్పందించారు. ఆయన అయితే నిజంగా తప్పు చేస్తే అలాంటి వాళ్ళు శిక్షించాలన్నారు. లడ్డు మీరు టేస్ట్ చూసే ఉంటారు, ఇది గతంలో ఏమైనా డిఫరెంట్ ఏమైనా కనిపించిందా? దట్ ఈస్ అ క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. నేను నాది తిరుపతి, మా యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి. నేను ప్రతిసారి అక్కడ లడ్డు తింటూనే ఉంటాను. చేంజ్ ఉందా లేదా అంటే, మా ఇంట్లో మా అమ్మ ఉండే కూర చేంజ్ ఉంది, అది మీ ఇంట్లో మీ మదరు, మీ వైఫ్, లేకపోతే మీ డాటర్ ఉండిన కూరలో చేంజ్ ఉండదా? అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది. బట్ వీఆర్ ఆల్ ఓకే విత్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ అది ఒక ఫ్యామిలీ చేస్తే చాలా నిష్టగా చేస్తారు. అండ్ వాళ్ళందరికి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు ఎలాగని. ఈ క్వశ్చన్ గురించి మీరు అడగాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని, విష్ణు మంచుని ఒక నటుని కాదు. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. లాస్ట్ ఫైనల్ ఇది కన్నప్ప
ఈవెంట్ త్వరలో చేయబోతున్నారు కదా, దానికి చంద్రబాబు గారిని పిలిచారు, ఇటు ప్రభాస్ గారు కూడా రాబోతున్నారు. ఎక్కడ ఏంటి దానికి అప్డేట్? దాని గురించి ఈ ఈవెంట్ లో కాదు, ఇంకోసారి నేను అనౌన్స్ చేస్తాను ఎక్కడ చేయబోతున్నాం ఏంటి అని. భారతదేశమే ఘనకీర్తిగా ఉంటది ఈ ఈవెంట్. ప్రభాస్ గారి గురించి అది ఆయన వస్తున్నారా ఏంటి అది చెప్తాను, ఇప్పుడు సందర్భం కాదు కదా. ఇది ప్రస్తుతం అయితే మా అసోసియేషన్ చేస్తున్నటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో, అసోసియేషన్ సభ్యులకి దాదాపుగా 400 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా చాలా వరకు హెల్త్ కి సంబంధించి చేయడం కూడా జరిగింది. ఇక ఇటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తిరుపతికి సంబంధించినది లడ్డు వివాదం అయితే దానిపైన ఆయన స్పందించడం కూడా జరిగింది. లడ్డు వివాదం అనేది చాలా సెన్సిటివ్ వివాదం అని కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇష్యూ పైన, దాంతో పాటు ప్రకాష్ రాజు ఇష్యూ, ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా రావడం కూడా జరిగిందని చెప్పారు. అయితే జానీ మాస్టర్ ఇష్యూ మాత్రం అది ఫిల్మ్ ఛాంబర్ చూసుకుంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఫాషతో వెంకట్, 10 TV.